పిల్ల పుట్టక ముందుకే కుళ్ళ కుట్టడం ఆళ్ళు లేదు చూడలేదు అనేది అంటారు కదా. సో అట్లనే రాష్ట్రంలో ఈ సర్పంచ్ ఎన్నికల విషయంలో కొన్ని ఊర్లలో ఇట్లనే జరుగుతుంది. నోటిఫికేషన్ రాకముందుకే ఏకగ్రీవాలు అయితే మొదలెత్తాడు. గతంలో మన నోటిఫికేషన్ వచ్చినాక ఆ రిజర్వేషన్లు బట్టి ఏకగ్రీవాలు చేయడం చూసినాం. కానీ సిద్దిపేట జిల్లాలో మరీ దారుణంగా నోటిఫికేషన్ కూడా రాకముందుకే రిజర్వేషన్లు ఏమవుతాయో తెలియకముందుకే ఆ సర్పంచ్ని ఏకగ్రీవం చేసేసిరట. అది ఏ ఊరో చూడు ఒకసారి. పలుగడ్డ సర్పంచ్ ఏకగ్రీవం అయిపోయాడు. తెలంగాణలో మన సిద్దిపేట జిల్లా ఇదేది పలుగడ్డ అంటే మన జగదేవ్పూర్ మండలం అనుకుంటా. సో పలుగడ్డ సర్పంచ్ ఏకగ్రీవం, ఉప సర్పంచ్ ఎన్నిక సైతం ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అయిపోయిందట. నోటిఫికేషన్ రాకముందే పూర్తి సిద్దిపేట జిల్లాలో చర్చనీయాంశం అని చెప్పేసి అంటారు. స్థానిక సంస్థల ఎన్నికల హీట్ మొదలైంది మనం చెప్తలేమా ముందు నుంచే. ఇగో వాము రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయకముందుకే గ్రామాల్లో ఎన్నికల సందడి అయితే నెలకొంది. సర్పంచ్ ఉప సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేసిన తొలి గ్రామంగా పలుగడ్డ నిలిచింది. సిద్దిపేట జిల్లాలోని జగదేవ్పూర్ మండలంలో, అంటే ఇది అధికారికంగా కాకపోయినా వాళ్ళ ఊళ్ళో అందరూ అయితే డిసైడ్ అయ్యారు. దాన్ని ఏ వ్యవస్థ కూడా, ఈ ప్రపంచంలో ఏ వ్యవస్థ కూడా శాసించలేదు. ఊళ్ళో అందరు కలిసి, ఊళ్ళో ఓటర్ అందరు కలిసి అనుకున్నారు. ఆ అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే ఆయనతో నామినేషన్ అయిపోతారు. వేరే లెవెల్ నామినేషన్ అయ్యారు. ఏకగ్రీవం అయిపోయినట్టే. సో ఆ ఏకగ్రీవం ముందే వీళ్ళు చేసేసుకున్నారు అన్నట్టు. సిద్దిపేట జిల్లాలోని జగదేవ్పూర్ మండలంలో ఈ విషయం వెలుగులోకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిందట. సాధారణంగా సర్పంచులుగా నిలబడే అభ్యర్థులు గ్రామంలో ఏ అవసరాలు ఉన్నాయో ముందుగానే తెలుసుకొని ఓ అంచనాకు వచ్చి ముడుపులు ఇచ్చి ఏకగ్రీవాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఇంకా టైం ఉంది వాస్తవానికైతే. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్న చిన్న తాండాలను, గూడెంలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. అట్టి గ్రామాల్లో ఎక్కువగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉండడంతో సర్పంచ్ని ఏకగ్రీవం చేసేందుకు ప్రజలైతే సిద్ధమవుతున్నారు. అంటే కొన్ని తాండాలలో సేమ్ ఒకటే కమ్యూనిటీ ఉంటారు కాబట్టి నువ్వు ఏ రిజర్వేషన్ ఏ కింద మీద చేసినా గదే రిజర్వేషన్ వస్తుంది కాబట్టి ఎట్లుంటారు. ఈ క్రమంలోనే సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో 25 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో ఎన్ని 25 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో పలుగడ్డ, మందాపూర్, కొండాపూర్ గ్రామంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారు ఉండగా నిర్మల్ నగర్ గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. దీంట్లో ఆయా గ్రామాల్లో అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఉన్నప్పటికీ కూడా సర్పంచ్ ఎన్నికలకు మాత్రం ఆశావాహులు ఏకగ్రీవానికి ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగానే పలుగడ్డ గ్రామస్తులు పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి గ్రామంలో సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నోటిఫికేషన్